డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కన్సెప్షన్, పర్సెప్షన్, డిసెప్షన్, రిసెప్షన్, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఈ 4 విషయాలు వెరీ వెరీ పవర్ఫుల్. ఇన్ డెప్త్ ఈ వీడియోలో తెలుగులో డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఈ 4 టెక్నిక్స్, కన్సెప్షన్, పర్సెప్షన్, డిసెప్షన్, రిసెప్షన్, ఈ 4 టెక్నిక్స్ మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి అప్లై చేస్తే ఫింగర్ టిప్స్ మీద మేజర్ రిజల్ట్ వస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ, ఒక యాన్షియంట్ టెక్నిక్, మంత్ర తంత్ర, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో పొంగల్ ఫినిష్ అయిపోయింది, న్యూ ఇయర్, క్రిస్మస్ అన్నీ ఫినిష్ అయిపోయింది. 2025లో జాన్యువరి మంత్ కూడా అయిపోతా వచ్చింది. బ్రాండ్ న్యూ ఇయర్లోకి ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నాము. మరి అబౌట్ మేనిఫెస్టేషన్, బ్రాండ్ న్యూ మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నామా లేదా చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ న్యూ థాట్ ప్రాసెస్, బ్రాండ్ న్యూ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నామా లేదా, దాని కొరకు ఆలోచిస్తున్నామా లేదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అబౌట్ మేనిఫెస్టేషన్ ఇన్ 2025లో ఏది మేనిఫెస్టేషన్ చేయాలి అన్నా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, 360 డిగ్రీస్లో మారడం చాలా ఇంపార్టెంట్ అని ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడడం జరిగింది. అండ్ ఇన్ దిస్ వీడియో 360 డిగ్రీల్లో మారడం కొరకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అందులో అబౌట్ మేనిఫెస్టేషన్, విశ్వ జ్ఞానానికి సంబంధించి మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఒక 4 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. మీరు లైఫ్లో ఏ గోల్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నా, ఏది మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నా, ఇట్ మే బి ఎనీథింగ్ లైక్ డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఈ 4 పాయింట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వన్, కన్సెప్షన్. ఏంట కన్సెప్షన్? అసలు కన్సెప్షన్ అంటే ఏదైనా ఒక విషయం గురించి ఇన్ డెప్త్ అర్థం చేసుకోవడం. వాట్ ఈజ్ ఆల్ అబౌట్? అసలు ఏంటి అంటే ఏదో ఒక మేనిఫెస్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ మేనిఫెస్టేషన్ కావచ్చు, కెరియర్ మేనిఫెస్టేషన్, ఎయిదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ యాక్టింగ్ ఆర్ సంథింగ్, ఆర్ ఎల్స్ ఒక హెల్త్ మేనిఫెస్టేషన్, ఆర్ ఎల్స్ ఒక స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్. ఏదో ఒక గోల్ కొరకు మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అసలు ఆ గోల్ ఏంటి? ఇన్ డెప్త్ మీరు దాని కొరకు అర్థం చేసుకోవాలా. ఎట్లా అర్థం చేసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గోల్ పెట్టుకున్నారు, ఒక కార్ మేనిఫెస్టేషన్, ఒక జాబ్ మేనిఫెస్టేషన్, ఏదో ఒకటి, ఒక మనీ మేనిఫెస్టేషన్, లేదా స్టక్ అయిన అమౌంట్, లేదా హెల్త్, లేదా మ్యారేజ్, ఏదో ఒకటి. అసలు ఎందుకు అది అవ్వాలనుకుంటున్నారు? మీకు ఎందుకు అది అవసరము? ఆ మేనిఫెస్టేషన్ మీరు ఫుల్ఫిల్ అయితే మీకు లైఫ్లో ఏమేమి యాడ్ ఆన్స్ ఉన్నాయి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఉన్నతికి ఏమైనా ఉపయోగపడుతుందా? మీ ఉన్నతికి ఉపయోగపడుతుందా లేదా అని 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ కన్సెప్షన్. ఇన్ డెప్త్ అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఆ మేనిఫెస్టేషన్ ఎందుకు అవ్వాలి అని మీరు పరితపిస్తున్నారు, ఎందుకు దాని కొరకు ఆలోచిస్తున్నారు, ఎందుకు మీరు దాని కొరకు ఫోకస్ పెడుతున్నారు అని చెప్పి ఇన్ డెప్త్ మీరు డీకోడ్ చేయాలి. దట్ ఈస్ కన్సెప్షన్. ఒక కార్ మేనిఫెస్టేషన్, ఎందుకు ఆ కార్ కావాలి? వై షుడ్ యు నీడ్ దాట్? ఎందుకు? వై ఆన్సరే కన్సెప్షన్. కన్సెప్షనే వై ఆన్సర్. ఎలా వెళ్తాం? గాడ్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఎలా ఆపర్చునిటీస్ వస్తాయి? సుప్రీం గ్రేస్. బట్ వై, మీకు ఎందుకు కావాలి అన్న కంప్లీట్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే విధానాన్నే కన్సెప్షన్ అంటాం. సో మీరు ఏది మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో దాని కొరకు ఇన్ డెప్త్ అర్థం చేసుకోండి. అది ఎందుకు, దానివల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి మీకు కానీ, పర్యావరణానికి కానీ, సొసైటీకి కానీ, ఫిజికల్లీ, ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఈ 5 మార్గాలలో మీరు దాని కొరకు ఇన్ డెప్త్ అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కన్సెప్షన్. పాయింట్ నెంబర్ 2, పర్సెప్షన్. మీ థాట్ ప్రాసెస్, మీ ఆలోచన. భగవద్గీత చెప్పింది యద్భావం తద్భవతే. బైబిల్ చెప్పింది యాజ్ అ మ్యాన్ థింక్ హీ ఈజ్. ఖురాన్ చెప్పింది మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. సో మీ పర్సెప్షన్ ఏంటి? మీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో దాని కొరకు మీ థాట్ ప్రాసెస్ ఉందా లేదా, లేదా అది అవుతుందా, అవ్వదా, అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, వీటి పట్ల మీ థాట్ ప్రాసెస్ ఉందా? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మేనిఫెస్ట్ ఫర్ ద గుడ్. మంచి కొరకు మేనిఫెస్టేషన్ చేయండి. మీ మంచి కొరకు, మీ ఫ్యామిలీ మంచి కొరకు, మదర్ నేచర్ మంచి కొరకు, సొసైటీ మంచి కొరకు
మేనిఫెస్టేషన్ చేయండి. సో మీ పర్సెప్షన్, మీ థాట్ ప్రాసెస్ దేని కొరకు ఉండాలి, దేన్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాని కొరకు మాత్రమే మీ యొక్క పర్సెప్షన్ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఆల్టర్నేటివ్ వేకి వెళ్ళడానికి లేదు. పాయింట్ నెంబర్ 3, డిసెప్షన్. అసలు ఏంటి డిసెప్షన్? డిసెప్షన్ అంటే ఏంటి? ఏది నిజం కాదో ఇది నిజం కాదు అని మీరు నమ్మగలగాలి. దట్ ఈస్ డిసెప్షన్. ఏది నిజం కాదు? మీ పాస్ట్ మీ భవిష్యత్తుని నిర్ణయించదు, ఇది నిజం. మీరు అర్థం చేసుకోవాలి. కానీ మన యొక్క డిసెప్షన్ ఏముంటుంది? ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం ఈరోజు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. రేపు భవిష్యత్తు ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ట్రూత్. కానీ ఓల్డ్ బ్యాగేజెస్ కొన్ని ఉంటాయి. 2 years బ్యాకో, 3 years బ్యాకో, 6 months బ్యాకో ఏదో ఒక సంఘటన జరిగింది, దాన్ని మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. పాస్ట్ రివర్ నెవర్ రివర్స్. గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము, కానీ దాని కొరకే ఆలోచిస్తూ ఉంటాం. దట్ ఈస్ డిసెప్షన్. జరిగిన సంఘటనలు మార్చలేము. మార్చగలమా? వి కాంట్. మన చేతిలో లేదు, గడిచిపోయింది, మన చేతిలో లేదు. కానీ దాన్ని మార్చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాం. మీరు అర్థం చేసుకోవాలా, ఇది ట్రూత్ కాదు అన్నది మీరు నమ్మగలిగితే దట్ ఈస్ డిసెప్షన్. ఇక్కడ ఏంటి ట్రూత్? కాస్మిక్ ఎనర్జీ ట్రూత్, డివైన్ ఎనర్జీ ట్రూత్, స్పిరిచువల్ ఎనర్జీ ట్రూత్, హయ్యర్ కాన్షియస్నెస్ ట్రూత్. ఈ భూమండలాన్ని నడిపిస్తుంది ఒక దైవశక్తి, విశ్వశక్తి అన్నది ట్రూత్. దైవే మనుష్య రూపేణ మీలోన ఆ శక్తి ఉన్నది అన్నది ట్రూత్. మనిషి జన్మ తీసుకున్నారు, ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి అర్హత ఉంది, దట్ ఈస్ ట్రూత్. మనిషి జన్మ పొంది ఉన్నారు, కుబేరులు అవ్వడానికి హక్కు ఉంది, దట్ ఈస్ ట్రూత్. మనిషి జన్మ తీసుకున్నారు, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు కొన్ని చెయ్యాలి అన్న ఆకలితో ఉండాలి, దట్ ఈస్ ట్రూత్. అంతేగాని వాళ్ళు నాకు ఇబ్బంది పెట్టిస్తారేమో, ఈ స్టెప్ తీసుకుంటే నాకు ఇంకేదైనా అవుతుందేమో, సొసైటీ నుంచి బ్యాడ్ నేమ్ లేదా కర్మ ఫలితం. అఫ్ కోర్స్ కర్మ ఫలితాలు, యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ లీడ్స్ టు ద గ్రేటెస్ట్ హైట్స్. యాక్సెప్టెన్స్ చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇది నిజం కాదు అన్నదాన్ని నమ్మడానికి ప్రయత్నించండి. వర్తమానం, భవిష్యత్తు మీ అరిచేతిలో ఉంది. మీ భవిష్యత్తుని మీ అరిచేతులతో లిఖించుకోవచ్చు. పట్టుకోండి, సబ్జెక్ట్ని పట్టుకోండి. 4th పాయింట్ రిసెప్షన్ అంటే రెస్పాన్స్, రిసీవింగ్. ఈ 3 పాయింట్లు రైట్ వేలో అయితే ఏమి రిసీవ్ చేసుకుంటారు? భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలని రిసీవ్ చేసుకుంటారు. పంచభూతాలు ప్రకృతి నుంచి బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకుంటారు. కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ మీకు అనుకూలంగా నడుచుకోవడం స్టార్ట్ అవుతుంది. మదర్ నేచర్ మీకు సహకరిస్తుంది. బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి, డిస్ట్రాక్షన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ నుండి మీకు బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. ఇట్లా మేనిఫెస్టేషన్ చేయండి. సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. కొత్త సంవత్సరంకి వచ్చాము, కొత్త మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ని తెలుసుకోండి. 100% నా మాట నేను కనిపిస్తాను, వినిపిస్తాను, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తానని ఇట్స్ మై వర్డ్. ఈ భౌతిక శరీరం నుండి సోల్ వెళ్ళినంత వరకు ఏదో ఒక రూపంలో సబ్జెక్ట్ నేను మీకు ఇస్తూనే ఉంటా. పట్టుకోండి సబ్జెక్ట్ని. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. డిఫరెంట్ కంట్రీస్ నుండి మనకి చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి. ఈ పొంగల్, న్యూ ఇయర్, ఈ స్టఫ్ అంతా ఉంది కాబట్టి మన ఫోకస్ అందరినీ ఉద్దేశించి ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయలేదు. బట్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్. January 25th నుండి కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో 7 days ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. 2025లో ఏది మేనిఫెస్టేషన్ చేయాలని ఎలా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వబోతా ఉన్నాం. హెల్త్, వెల్త్, కెరియర్, మనీ, రిలేషన్షిప్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఎవ్రీథింగ్. యూ నేమ్ ఇట్, you fulfill it. You wish it, you fulfill it. You dream it, you fulfill it. By the grace of God, universe, supreme and the highest cosmic energies, possibility aitadi. Major, meditation related, money ni attract chese konni techniques, major stuff ni ee oka brand new program lo reveal cheyabotha unnam. Very, very, very limited slots unnai. We are looking for a quality people. We are not looking for the quantity. నిజంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆకలి ఉందా? మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారు మ్రోగిపోవాలని ఆకలితో కసితో ఉన్నారా? లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏదైనా చేద్దామని ముందు చూపుందా? మీ కొరకే ప్రోగ్రామ్. ఆకలితో ఉంటే గనక ప్రోగ్రామ్ మీ కొరకే. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసే బాధ్యత నాది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒక స్టెప్కి మీరు రెడీగా ఉన్నారా లేదా అన్నది ఇట్స్ అప్ టు యూ. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అలానే కామెంట్లో మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ ప్రామిస్డ్ ఒక స్పిరిచువల్ రెమెడీ అని మాట్లాడుకున్నాం కదా, చాలాసార్లు నేను మీకు చెప్పాను. రాక్ సాల్ట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ప్యూరిటీకి సంకేతం, ప్రిజర్వేషన్కి సంకేతం, సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేస్తుంది. మన హౌస్లో ఏదో ఒక కార్నర్లో, ఎవ్రీ సింగిల్ రూమ్లో
ఒక బౌల్లో, ఒక గాజు బౌల్లో కాస్త రాక్ సాల్ట్ వేసి పెట్టండి. రూమ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుంది. ఎవ్రీడే మార్చొచ్చు, ఎవ్రీ వీక్ మార్చొచ్చు, ఏ టైంలో అయినా పెట్టొచ్చు, ఇంక్లూడింగ్ యువర్ వాష్రూమ్స్. రాక్ సాల్ట్ వెరీ పవర్ఫుల్. ఆ రూమ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఏకదం అబ్జర్వ్ చేసేస్తుంది. అతి త్వరలో నేను కలవబోతా ఉన్నా. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మిస్టర్ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.